హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఏబిసిడి బాలు. ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వెళ్ళబోతున్నాం మనము. అదేవిధంగా మీకు అందరికీ ఒక సర్ప్రైజ్ అనమాట. చూడండి, ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడుందంటే కోలారు జిల్లా ముల్బాగల్ తాలూకు ఆవణి అని దీని పేరు. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. మేబీ నా ఛానల్ మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఒక మంచి ప్లేస్ అనమాట. నేచర్ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి. చాలా క్రౌడ్తో నిండి ఉందని తెలిసింది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది వెళ్ళారు. అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. అక్కడ కనబడుతుంది చూడండి, అదేనండి మన సీతమ్మ వారి కొండ. ఇది వచ్చేసి ముల్బాగల్ దగ్గర ఉందండి, కర్ణాటక, కోలారు జిల్లా ముల్బాగల్ దగ్గర. నిజంగా చూడండి, మనమైతే ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినామన్నమాట. చూడండి మహోద్వారం ఎలా ఉందో. ఎంట్రన్స్ ఆవణి జాత్ర మహోత్సవ స్వాగతం సుస్వాగతం అని బోర్డు రాసింది. వెళ్తున్నాం అన్నమాట ప్రజెంట్. ఇప్పుడు మనం మహోద్వారం కింద నుంచి వెళ్తూ ఉన్నాం. క్రౌడ్ చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా క్రౌడ్తో నిండి ఉంది. సంవత్సరానికి ఒకసారి చాలా గొప్పగా జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి గొప్ప విశేషం ఏంట్రా అంటే, ఈ మహాశివరాత్రి రోజున పరమశివుడు అయినటువంటి శివునికి మహాభక్తురాలు మన సీతమ్మ తల్లి. ఆమె జాగరణ చేసి అదేవిధంగా ఒక్క పొద్దుతో జాగరణ చేస్తుందన్నమాట. ఈ కొండ మీదే ఆమె జాగరణ చేసి అదేవిధంగా ఒక్క పొద్దు వదిలినట్టు చరిత్ర చెప్తూ ఉంటుంది. నిజంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే ఏట ఆ శివుడి యొక్క రథోత్సవం జరుగుతుందన్నమాట. చూడండి, ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్తూ ఉన్నాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి. మీ అందరి కోసం చూపించడం కోసం ఈ వీడియో తీశాను. రామలింగేశ్వర దేవాలయ అని రాసింది. మా తమ్ముడైతే నిజంగా చాలా టైర్డ్ అయిపోయాడండి. భయంకరమైన ఎండ, చాలా క్రౌడ్తో నిండి ఉంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనపడుతుంది చూడండి. ఈమె పక్క ఊరు నుంచి వస్తుందన్నమాట. అమ్మవారు సల్లాపురి అమ్మవారు. ఈ అమ్మవారు వచ్చిన తర్వాతే అక్కడ ఉన్నటువంటి ఆ రథం అనేది ముందుకు కదులుతుంది అన్నమాట. నేను లాంగ్లో ఉన్నాను కాబట్టి సరిగా తీయలేకపోయాను. జూమ్ చేసి తీయాల్సి వచ్చింది ఫ్రెండ్స్, క్షమించాలి. చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా మన పోలీస్ వాళ్ళు అయితే నిజంగా చాలా అంటే చాలామంది సెక్యూరిటీ అందిస్తూ ఉన్నారు. పోలీస్ వారందరికీ కూడా హ్యాండ్స్ అప్. నిజంగా సిఆర్పిఎఫ్ వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. చాలా అంటే చాలా బందోబస్తుతో ఎవరికి ఎటువంటి హాని జరగకుండా 108 కానివ్వండి, తాగడానికి వాటర్ కానివ్వండి, తినడానికి ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఏర్పాటు చేశారు. అక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలని చాలా కేర్ తీసుకున్నారు. నిజంగా చాలా అంటే చాలా భద్రతలు అందించడం జరిగింది. ఇంకా మరి కొద్దిసేపట్లోనే మన ముందుకు ఆ శివలింగేశ్వర రథం అయితే ముందుకు రాబోతుంది. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు మన సల్లాపురి అమ్మవారు. నిజంగా ఏదైనా మొక్కుకొని అమ్మవారి మీదకి ఉప్పు అదేవిధంగా అరటిపళ్ళు వేసినట్లయితే అది అనుకున్నది జరుగుతాయని చెప్తూ ఉంటారు పెద్దలు. నిజంగా చాలా అంటే చాలా గొప్ప విశేషమైనటువంటి పండుగ ఇది. 10 రోజుల పాటు ఇలానే జరుగుతుందండి. ఇదే క్రౌడ్తో ఇదే విధంగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, వచ్చేసింది ఫ్రెండ్స్. అదే మన శివలింగేశ్వర, కోటిలింగేశ్వర, రామలింగేశ్వర, ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆ శివుణ్ణి. ఆ శివుడి యొక్క రథం చూడండి ఫ్రెండ్స్ ఎలా రెపరెపలాడుతుందో చూడండి కొండ మీద. అదేవిధంగా మన రథం మీద కూడా జెండా. జూమ్ చేసి మీకోసం తీశాను ఫ్రెండ్స్.
ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అదేవిధంగా పైన కొండ మీద సీతమ్మ తల్లి దాదాపు కొన్ని ఆమె చేసినటువంటి పైన బట్టలు ఉతకడం కానీ, పిల్లల్ని పోషించడం కానీ, ఇలాంటివన్నీ విగ్రహాలు, దాంతోపాటు చాలా అంటే చాలా ఉన్నాయండి. అదేవిధంగా చిన్నపిల్లల రామలక్ష్మణులకి సేవ చేసినటువంటి స్థలం. ఆమె నిజంగా చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ కొండ మీదకి వెళ్ళలేకపోయాను ప్రజెంట్ అయితే. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కొండ మీదకి వెళ్ళలేకపోయాం. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే మా ఫ్రెండ్స్ అందరు కూడా దుమ్ము లేపుతూ ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. డ్రమ్ సెట్ అయితే అదిరిపోయినాయి.
మొత్తానికైతే ఎలాగో అలాగా క్రౌడ్ ఉన్నప్పటికీ వీడియో తీయడం, అదేవిధంగా ఫుల్ టైర్డ్ అయిపోయినాయండి. మా తమ్ముడైతే నిజంగా చాలా అలసిపోయాడు. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు దర్శించుకొని మేమందరూ కూడా అమ్మవారిని ఒక మంచి దీవెనలు ఆమె ద్వారా పొంది తిరిగి వస్తూ ఉండగా అమ్మవారు కనపడింది. తర్వాత ఒక వీడియో తీశాను. ఇక్కడ ఏందో తెలియదు ఫ్రెండ్స్, నాకైతే తెలియదు. ఏందో ఈ పెద్దవాళ్ళందరూ ఆచరణలతో ఏదో ఇక్కడ మిరియాల గింజలు అనేసి దేవుడి మీద చల్లుతారన్నమాట. ఈ ఉప్పుతో పాటు ఆ ఉప్పులో మిరియాల గింజలు కనపడనివి వేరుకుంటున్నారు అందరూ. ఎందుకు అని అడిగితే, ఒక పెద్దవాడిని అడిగితే ఏం చెప్పిందంటే, అక్కడ ఉన్నటువంటి ఆ మిరియాల గింజలను తీసుకొని ఏదైనా పుల్లిపెర్రలు లాంటివి, మొట్టుమిల్లు లాంటివి రుద్ది పెడితే బాగా అయిపోతుందని ఆమె అయితే చెప్పింది. మాకైతే తెలియదు, ఫస్ట్ టైం వింటున్నా అది. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన శివుడి టెంపుల్. నిజంగా చాలా పురాతనమైన దేవస్థానం అండి, శతాబ్దాలు దేవస్థానం ఇది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. నిజంగా చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. మొట్టమొదటిసారిగా విజిట్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా మొట్టమొదటిసారిగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా తమ్ముడు కెమెరా తీస్తున్నాడు. చూడండి, చాలా డెకరేషన్తో, అందాలతో చాలా బాగుంది. పాత గుడి ఫ్రెండ్స్, నిజంగా ఆమిని. ఇది కోలారు జిల్లా ములబాగల్ తాలూకా ఆమిని. ములబాగల్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కర్ణాటకలో ఉంది టెంపుల్. చాలా బాగుంది. ఏదైనా ఇది ఫస్ట్ టైం నేను వీడియో తీసి ఈ విధంగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్లీజ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించాలి. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. అక్కడ కనబడుతుంది చూడండి, అదే మన సీతమ్మ వారి కొండ. ఆ కొండ మీదకి అయితే ఎక్కలేకపోయాం ఫ్రెండ్స్, క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల. నెక్స్ట్ టైం ఫ్రీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకోసం అయితే ఆ వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. నాకు లైక్స్ ఇచ్చి నాకు మంచి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ శివుడి యొక్క ఆశీస్సులు, అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆ శివుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ. టాటా. నేను మీ ABCD బాలు. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.